ఈ సమావేశం భారతదేశంలో సమానత్వ యుగానికి నాంది ప్రస్తావనగా ఏర్పాటు చేయబడింది. ఇది భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ జరగనిది. ఈ సమావేశాన్ని 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసిన సమావేశంతో పోల్చవచ్చు. ఈ సమావేశం మన దేశంలో సామాజిక విప్లవానికి ఆరంభం. ఈ సమావేశపు ఉద్దేశం అస్పృశ్యతను రూపుమాపడం మాత్రమే కాదు, మహావృక్షంలా పాతుకుపోయిన కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించి వెయ్యడం. మనకే అమరత్వం రాదు ఈ చెరువులో నీరు తాగినంత మాత్రాన. కానీ ఈ చర్య మనం కూడా మనుషులమేనని ఈ లోకానికి నిరూపిస్తుంది. హోదా అనేది పుట్టుక వల్ల కాదు, కేవలం ప్రతిభ వల్ల నిర్ణయించాలనే సిద్ధాంతాన్ని మనం యావత్ భారతానికి చాటి చెప్పాలి. మన భారతీయ సమాజాన్ని కులరహిత, వర్గరహిత సమాజంగా పునర్నిర్మించాలి. మనుషులంతా సమానులై పుట్టాలి, సమానులై మరణించాలి అనే సిద్ధాంతాన్ని మనమందరం పాటించాలి. అంతేకాదు, అసమానత్వం చుట్టూ అల్లుకుపోయిన పురాతన హైందవ సిద్ధాంతాలని మనం మట్టు పెట్టాలి. సోదర సోదరీమణులారా, మతానికి బానిసత్వానికి పొత్తు కుదరదు.